సస్పెండ్ చేయాలని జగన్మూర్తి సస్పెండ్ చేయాలి. జగన్మూర్తి సస్పెండ్ చేయాలి. కార్పొరేట్ రాజకీయాలు వెంటనే అరికట్టండి. సస్పెండ్ చేయాలి. కార్పొరేట్ రాజకీయాలు ఆగాలి. ఆగడాలు ఆగాలి. కార్పొరేట్ ఆగడాలు ఆగాలి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపై చేసిన కంప్లైంట్ వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపై చేసి గోడలు కట్టింది వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసి గోడలు కట్టుకున్న వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసి గోడలు కట్టుకున్న వెంటనే అరెస్ట్ చేయాలి. కంప్లైంట్ ఇచ్చిన రౌడీ సెట్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కంప్లైంట్ ఇచ్చిన రౌడీ సెట్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కంప్లైంట్ ఇచ్చిన రౌడీ సెట్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కార్పొరేట్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసి గోడలు కట్టుకున్న వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ కాలపై గోడలు కట్టిన వెంటనే అరెస్ట్ చేయాలి. ఏది కూడా చెప్పండి. లక్ష్మణ్ శాస్త్రి అంటే పానీపూరి రమేష్ అరుపు అంటే ఎవరు చెప్పట్లేదు కదా. చెప్తున్నప్పుడు ఎవరు అరుపు అంటే చెప్తారు. అంతలా బాగుంటే అప్పటి బడ్జెట్ ఆడుతున్నాడు. పెట్టుకుంటామండి. అవి కూడా తీసేస్తున్నారండి. దొంగోళ్ళ చేయంటున్నాడండి. బయటకు మాత్రం రావట్లేదండి మనిషి. మొన్న మా మీద దాడి చేశారండి. కార్పెంటర్ అండి. కార్పొరేటర్ చెప్పమ్మా. నేను మొన్న కొట్టాడా చెప్పు. తర్వాత నీ బండి సాయంత్రం ఎప్పుడు పెడతావు? నీ బండితో సాయంత్రం తీసేస్తా కదా చెప్పు. 2 గంటలకు ఎట్టుకునండి. 2 గంటలు 10 గంటలకు తీసేస్తాను. అలాగైనా సరే అతనికి ఏదో అడ్డొచ్చేస్తుందని తీసేయమంటున్నాడు. మున్సిపాలిటీలు వాళ్ళు కూడా వచ్చి తీరా అని అంటున్నారండి. 3 సంవత్సరాలు మట్టించి ఉన్నామండి. 3 ఏ కార్పెంటర్ అలా చేయలేదండి. ఇప్పుడు ఇతనే చేశాడండి. మేము ఓట్లు వేసి గెలిపితేనే గెలిచాడండి. అతను గెలడండి. ఒక ఓటు సాలండి అతను గెలటాకే, ఓడిపోటాకేని. బతుదేరు చూపించమనండి. మేము అతను అన్నట్టుగా మేము మానేస్తామండి. షాపులు పెడతాం. మాకు ఇంటికి వచ్చి నెల వచ్చినట్టుకో 50,000 ఇమ్మనండి. అది నెల వచ్చినట్టుకో 50,000 ఇచ్చేస్తే మా ఫ్యామిలీ బతుకుతామండి. అతను అన్నట్టుగా రోడ్డు మీద షాపులు పెట్టమండి. ఇంకా పోలీసులు వచ్చి మా పీకులు పెట్టుకుని లాగేసి మమ్మల్ని కొట్టి ఆడెక్కడో దోకుని ఇక్కడ మా చేత చేయించి అవన్నీ వేస్ట్ అండి. ఇంకా అతను వద్దంటున్నాడు కదా, మేము పెట్టాం. ఇంటికి వచ్చి 50,000 ఇచ్చేయమనండి.
ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులకి ఆడు దమ్ము ఉన్నవాడు అయితే 50,000 ఇచ్చేసి ఇంటికి వచ్చి నెల వచ్చినప్పటికి ఒక్క రోజునే 50,000 కాదు, నెలకి 50,000 మాకు ఇమ్మానండి. మేము మానేస్తాం, ఇంట్లో కూర్చుంటాం, కాల్ మీద కాల్ వేసుకుని హ్యాపీగా బతుకుతాం ఆడిచ్చిన డబ్బులతోటి. అదండి 50,000 ఇచ్చేమానండి ఇంటికి వచ్చి మేము బతికేస్తాం హ్యాపీగా. ఇంకే పాటుకి వెళ్ళాం, ఏమీ చెయ్యము, మా కుటుంబం అంతా హ్యాపీగా బతుకుతాం. ఇంటికి వచ్చి 50,000 ఇచ్చేస్తే ఆడు చెప్పినట్టుగానే చేస్తాం. ఆడే అంటున్నాను నేను, ఆడే చేస్తున్నాడు ఇంతవరకు. మూతి ఎదవ, ఆ ఎదవే చేస్తున్నాడు, ఎదురుకు వచ్చి చేస్తలేదు ఏదిని. దొంగ సోటుగా ఉండి దొంగ సోటుగానే చేస్తున్నాడు. ఆ ఎదవ బయటకు రావట్లేదు. అంత దొంగన్న ఎదవ అయితే బయటకు రావాలి, అంత చేతకాని ఎదవ అయితే బయటకు రావాలి. దొంగ సోటుల నుండి పోలీసులు నంపి ఏం నంపి అది చేసి ఇది చేసి కాదు, ఎదవ బయటకు వచ్చి మాతో పేస్ట్ మాట్లాడి మీరు బండి పెట్టకుండా చెయ్యండి అని సిగ్గున్న ఎదవ అయితే బయటకు రావాలి. ఇంతవరకు నేను ఇన్ని రోజులు మాట్లాడలేదు ఆడి గురించి, ఇవాళ మాట్లాడుతున్నాను. ఎవడు కొడతాడో మేము తల్లి పిల్లలు బతకాలి. ఇవాళ బండి అయితే బతకగలదు, బండి అయిపోతే బతకలేము. అది అన్ని ఇంటికి వచ్చి 50,000 ఇచ్చేమనండి మనకి, మేము బతికేస్తాం హ్యాపీగా. బండి పెట్టాం రోడ్డు మీద. అది 50,000 తింటే సరిపోవు, 50,000 కూడా సరిపోవు నెల వచ్చినప్పటికి. పిల్లల సోదాలు ఫీజులు ఇవన్నీ. అది రెండో వార్డు అండి మాది. ఇటు సంవత్సరం నుంచి మమ్మల్ని బాధ పెట్టేస్తున్నారండి. హైకోర్టుకి వెళ్ళి కూడా స్టే తెచ్చుకున్నాడు, అంతవరకు వెళ్ళాడంటే మరి మా వల్ల ఏం చేస్తున్నామో తెలియట్లేదు. మేము అసలు చేస్తున్నామో ఆయన మళ్ళీ ఇక్కడ మన టీఎంసీలోనే కంప్లీట్గా మాకు పెట్టాడండి. గంజాయి అమ్ముతున్నారు, ప్యాకెట్లు అమ్ముతున్నారానికి సైన్గా పెట్టాడండి. మేము అంత తప్పుడు పని ఏం చేస్తామండి, వ్యాపారం చేసుకున్నాం సాయంకాలం బట్టి, అదేదో చేసుకున్నాం బతుకుతున్నాము. దాన్ని బట్టి ఖర్చు కట్టేసి కోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చేసి ఇంత యథార్థం సృష్టించేస్తారండి సార్. ఏం చేయాలో అర్థం అవట్లేదు మాకు. మేము అటు ఇటు తిరగడమే సరిపోతుంది. పనులే చేసుకుంటామా ఏం చేసుకుంటామా. మా మీద ఫాల్స్ కంప్లైంట్ ఒకటి స్పందనలో రేట్ చేశారన్న. మేము గుట్కాలు అమ్ముతున్నాం, మందు అమ్ముతున్నాం, ఆడవాళ్ళు నేర్పిస్తున్నాం ఇదంతా అని. ఇక్కడ ఉన్న బళ్ళు గుట్కాలు కానీ మందు ఇదంతా అమ్ముతున్నాం అంటే చూసి మరి మీరేం చేస్తున్నారు? 30 సంవత్సరాలు చేస్తున్నాం కదా, ఇక్కడ జనాలకు తెలీదా మేము ఏం అమ్ముతున్నామో ఏంటనేది? ఒకళ్ళు మేము గంజాయి అమ్ముతున్నాం, దాన్ని సప్లై చేసింది ఆ పీతల మూర్తి యాదవే కదా, దగ్గరుంటే కదా అమ్మించమన్నాడు. అది అమ్మన్నా కదా ఇంత కక్ష కట్టాడు. పెద్దల దగ్గర తీసుకోమన్నా డబ్బు వాళ్ళకు ఉంది, తీసుకొని మా షాపులు లేకపోతే ఒక హోటల్కి ఎక్కువ అవుతుంది వ్యాపారం, ఒక ఫంక్షన్ హాల్ కానీ ఏదైనా వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుందని ఇదంతా. దానివల్ల కక్ష కట్టి చేసి ఇదంతా చేశారన్న. పీతల మూర్తి యాదవ్ అనేవాడు వచ్చి ఇక్కడ మాకు చెప్పాలన్న సమాధానం, ఎందుకు తీస్తున్నారు ఏంటని, మేము చేసిన తప్పు ఏంటో మాకు చెప్పాలన్న. హైకోర్టు వేశారు, ఏ కోర్టు వేసుకోండి, రిమూవ్ అని ఇవ్వలే. మాకు ఒక యాక్ట్ ఉందన్న తోపుడుపల్లికి, ఆ యాక్ట్ ప్రకారం ఎక్కడ మేము గీత లోపలే ఉండి అమ్ముతున్నాం కానీ ఎప్పుడు మేము అధిగమించలేదు. చట్టాన్ని గౌరవించే వెళ్తున్నాం, ప్రజలకి ఇబ్బంది లేదు. వచ్చిందల్లా ఒకటే, వైజాగ్లో ఉన్న 98 వార్డులో లేని ఇది ఇక్కడికే వచ్చింది. ఇది మెయిన్ రోడ్డు కాదు, 120 అడుగుల రోడ్డు. ఇక్కడ ఏమొస్తుంది, అంబులెన్స్ రాదు, బస్సు రాదు, ఏమి రాదు, ఫ్రీగా ఉంటుంది రోడ్డు. అలాంటి రోడ్లోన ఎంత ఇబ్బంది పెడుతున్నారన్న, క్షమించమన్నా. ఇది మా ఛాలెంజ్. ఆడు ఛాలెంజ్ ఇస్తాడు కదా, 18వ తారీఖు తీయకపోతే చెప్పులు దండ వేసుకుంటానని. ఇదే మేము చెప్తున్నాం, ఇంకో 2 రోజుల్లో పెట్టుకోకపోతే మేము చెప్పులు దండ వేసుకొని తిరుగుతామన్నా. ఆ కడుపు మంట అది అర్థం చేసుకుంటాం.